అఖిల్ ఏం మాట్లాడుతున్నావురా? వదిలేయడానికే హారికను ప్రేమించావా? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికే తన మెళ్ళలో 3 ముళ్ళు వేశావా? తాగొచ్చి నువ్వు హారికను కొట్టడమే తప్పు. హారిక తప్పు చేసింది కాబట్టి హారిక నీ భార్య అఖిల్. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నువ్వు కట్టిన తాళిని తెంచుకోవడం అంత ఈజీ అనుకున్నావా? రాత్రి తాగింది ఇంకా దిగలేదంట్రా? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చిన్న చిన్న కారణాలకు వదిలేస్తావా? ఆ మాట అండాక నీ నోరు ఎలా వచ్చిందిరా? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పెళ్లిలో ప్రమాణం చేశావు కదా అఖిల్. ఆ ప్రమాణానికి అర్థం తెలుసా నీకు? ఇంకెప్పుడు హారికని వదిలేస్తానన్న మాట నీ నోట్లో రాకూడదు అఖిల్. అసలు ఆ ఊహనే నీ మనసులోకి రాకూడదు. బాగుంది మీ నాటకం. ఫ్యామిలీ అంతా కలిసి భలే నటిస్తున్నారు. కేసు, కోర్టు, జైలు అనేసరికి మీ అందరిలో భయం పుట్టుకొచ్చినట్టుంది. అఖిల్ని కొట్టి బుద్ధి చెప్తున్నారు. ఈ బుద్ధి రాత్రి ఏమైంది? ఈ దొంగ నాటకాలకి నేను పడిపోను. ఇప్పుడే ఈ క్షణమే నా బేబీని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హారికను తీసుకొని ఒక్క అడుగు వేసి చూడు. నీ ఇంటి దాకా కాదు, ఈ ఇంటి గడప కూడా దాటలేవు. నన్నే బెదిరిస్తున్నావా? నా చెల్లెల్ని, నా మరిది భార్యని నువ్వు తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మా ఫ్యామిలీ మొత్తం మీకు అడ్డుగా ఉంటుంది. నేను పోలీసుల్ని పిలుస్తాను. పిలవండి. నా సంగతి మీకు తెలీదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. ఏం చేస్తారు? కన్న తల్లిగా కూతురు కాపురం నిలబెట్టాల్సింది పోయి కూతుర్ని అల్లుడిని విడదీస్తారా? వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఆంటీ? ఈరోజు కోపంలో ఏదో ఒకటి అనుకుంటారు, రేపు ఆ కోపాన్ని మర్చిపోయి కలిసిపోతారు. అయినా కలతలు రాని కాపురాలుంటాయా? గొడవలు జరగని కుటుంబాలుంటాయా? పిన్నిగారు, పెద్దవారు, మీరే తొందరపడితే ఎలా? మీరు ఏం చెప్పినా నేను వినను. అసలు ఈ ఇంట్లో ఉండటం నా బేబీకే ఇష్టం లేదు. అందరూ కలిసి ఉండాలని ఇంటికి తీసుకొచ్చి నా బేబీని బాధ పెడుతున్నారు. నా బేబీకి ఇష్టం లేకుండా తనని ఇంట్లో మీరు బంధించలేరు. ఏంటి హారిక, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? అఖిల్ని వదిలేసి వెళ్ళిపోతావా? చెప్పు బేబీ. ఈ ఇల్లు, అఖిలు, ఈ మనుషులు ఎవరు నీకు అక్కర్లేదని చెప్పు. వీళ్ళేదో తమ గురించి గొప్పగా చెప్తున్నారు. ఉమ్మడి కుటుంబం పేరుతో నీకు నరకం చూపిస్తున్నారు. ఇక్కడే ఉంటూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. సిస్టర్, ఒక నిమిషం ఇలా రండి. రావే. గుడ్ మార్నింగ్ మేడం. ఆఫీస్కా? వస్తాను మేడం. హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను. రండి. మీరు తొందరపడకండి సిస్టర్. ఆఫీసులో హారిక మేనేజర్ అయింది. ఇప్పుడు మీరు హారికను తీసుకెళ్లిపోతే ఆ కోపంతో వసు హారికను మేనేజర్ పోస్ట్ నుంచి తీయించేస్తుంది. దానికి సుమిత్ర మేడం దగ్గర చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. అంతేకాదు మమ్మీ, అఖిల్ని వదిలి రావటం నాకు కూడా ఇష్టం లేదు.
ఆ? మరెందుకే ఫోన్ చేసి నన్ను రమ్మని ఏడ్చావు? వాళ్ళకి బుద్ధి చెప్తావనుకున్నాను, నన్ను తీసుకెళ్లిపోతావనుకోలేదు. మన ఇంటికి వస్తానన్నావు కదే. అన్నాను కానీ మనం వెళ్ళాక అఖిల్ వెనుకొస్తాడన్న నమ్మకం లేదు. అఖిల్ లేకుండా నేను ఉండలేను. అఖిల్ హారిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సిస్టర్. పాపం ఒకరినొదిలి ఒకళ్ళు ఉండలేరు. ఎలా ఉంటుంది చెప్పు? మీ అఖిల్ మా హారికను వదిలేస్తానన్నాడు కదా. వాడి మొహం ఇప్పుడు ఇలాగే అంటాడు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ హారిక అంటే ఏడుస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓ పని చేయండి, అదన్నమాట విషయం. పదండి. అభివసు, నేను చాముండేశ్వరి గారిని ఒప్పించాను. హారిక ఇక్కడే ఉంటుంది. మా బేబీతో పాటు కొన్నాళ్ళు నేను కూడా ఇక్కడే ఉంటాను. మీరు మా బేబీని ఎలా చూసుకుంటున్నారో నేను చూస్తాను. బేబీ హ్యాపీగా ఉన్న రోజు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజైతే నా బేబీ కళ్ళల్లో నీళ్ళొస్తాయో ఆ రోజే నా బేబీని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు ఎవ్వరు అడ్డుపడ్డా సరే ఆగను. ఆ రోజు ఎప్పటికీ రాదు పిన్ని గారు. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. హారిక, సుమిత్ర మేడం గారు ఫోన్ చేశారు. త్వరగా ఆఫీస్కి రమ్మన్నారు. అందరూ రెడీ అవ్వండి. నిన్న థియేటర్లో హారికకి ప్రపోజ్ చేయలేకపోయాను. ఈరోజు రేపో ఇంకోసారి బయటికి తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాను. నా డార్లింగ్ హారిక ఇంకా రాలేదేంటి? నన్ను తలుచుకుంటూ నైటు లేటుగా నిద్రపోయిందేమో, పొద్దున్న లేటుగా లేచిందేమో. వచ్చాక అడగాలి. ఏంటి వీడు కనీసం నాకు విష్ కూడా చేయలేదు? ఆ రోజు ఆనంద్ ఆఫీస్కి రాకపోయి ఉంటే వీడి పోస్ట్ పీకేసేవాడిని. బతికిపోయాడు యదవా. వీడికి కూడా నా హారిక మీద కన్నుపడిందేమో. ఇంకోసారి వీడు హారిక దగ్గరికి వెళ్తే ఆఫీస్ బయట నుంచి గెంటేస్తాను. నా రాజా అప్పుడే వచ్చేసాడేంటి? చలపతి గారు నీకు అంకుల్ లాంటివారు. ఆ దృష్టితోనే చూడాలి. నేను ఆంటీ, ఆయన అంకుల్. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు? నీ నక్కిల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. తెలిసే, నా జాగ్రత్తలో నేనుండాలి కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ సార్. హారిక నిన్న నాతో హ్యాపీగానే ఉంది. ఈరోజు మూడేంటి మారింది? ఏం జరిగిందో? ఏంటి, నేను గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా నా రాజా పట్టించుకోవటం లేదు. సారీ అఖిల్, మన మధ్య ఎన్ని గొడవలు వస్తాయని నేను ఊహించలేదు. నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకో హారిక డల్గా ఉంది. అడిగితే పోలా? మిమ్మల్ని ఆఫీస్కి ఎవరు రమ్మన్నారు?
మిమ్మల్ని జాబ్లో తీసేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అవుట్, గెట్ అవుట్. నేను జాబ్ కోసం రాలేదు చలపతి, మేడం కోసం వచ్చాను. ఏ మేడం గురించి వచ్చారు? సుమిత్ర మేడం గారు ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు. మా వదిన గారు ఇంట్లో ఉన్నారు, ఆవిడ హెల్త్ బాగాలేదు. కొన్నాళ్ళు ఆవిడని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి. చెప్తుంది మీకే, ఇక్కడ మీ పని లేదు, మీ అవసరమూ లేదు. బయటికి వెళ్ళిపోండి. ఎవరిని బయటికి వెళ్ళమంటున్నావు చలపతి? ఈ ఆఫీస్కి అభి వసూలు అవసరం లేదు అంటున్నావా? అంటే వదిన, వీళ్ళు లేకపోతే ఈ కంపెనీ లేదు, నా ప్రాణము లేదు, మన ఫ్యామిలీయే లేదు. ఎవరా అమ్మాయి మేనేజర్ బ్యాడ్జ్ ఎందుకు వేసుకుంది? తన పేరు హారిక వదిన, మన న్యూ మేనేజర్. ఏమిటి, కొత్త మేనేజరా? వసు ఏమైంది? అంటే వసు కేసులో అరెస్ట్ అయ్యి. వసు తప్పు చేయలేదని నీకు తెలుసు కదా చలపతి. వసు ఎందుకు అరెస్ట్ అయిందో నీకు తెలుసు కదా. వసుని ఎందుకు తీసేశావు? తనకి శిక్ష పడి జైలుకి వెళ్ళింది కదా వదిన, తను లేకపోతే కొత్త మేనేజర్ కావాలి కదా. ఏ తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడదు, ఆ మాత్రం తెలీదా నీకు? నిర్దోషైన వసుని అభి జైలుకు వెళ్ళనిస్తాడా? మన కోసం రిస్క్ తీసుకున్న వాళ్ళని అంత తక్కువగా ఎలా అంచనా వేశావు? అసలు నేరస్తుడు దొరికాడు కదా. వసు నిర్దోషని కోర్టు తీర్పిచ్చింది కదా. తిరిగి వసునే మేనేజర్గా ఎందుకు కంటిన్యూ చేయలేదు? సమాధానం చెప్పు చలపతి. వసు చైర్లో ఒక అనామకురాల్ని ఎలా కూర్చోబెట్టావు? ఆ అమ్మాయి యోగ్యత ఏంటి, తన అర్హత ఏంటి? వసు చేసే పనుల్లో తను ఒక్క పనైనా చేయగలదా? వసూలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయగలదా? కాస్త కూడా ఆలోచించవా చలపతి? మన కోసం కష్టపడ్డ వసుని అవమానిస్తావా? ఈ కంపెనీ నిలబడిందే వసు వల్ల. వసుకి సాటి ఎవరూ లేరు. అభి వసు ఈ కంపెనీకే కాదు, మన కుటుంబానికి కూడా కాపలాగా ఉన్నారు, కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఆఫీస్ గుమ్మం దగ్గరే ఆపేస్తావా? బయటికి వెళ్ళిపోమంటావా? తప్పు చలపతి, పెద్ద తప్పు. అభి వసూల ప్లేస్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి అది మామూలు చైర్ కాదు, వసు చైర్. ఆ సీట్లో వసు మాత్రమే కూర్చోవాలి, ఇంకెవరికీ ఆ అర్హత లేదు. వదినా, నువ్వేం చెప్పక చలపతి, నేనేం విందల్చుకోలేదు. ఆ అమ్మాయి తన పాత జాబే చేస్తుంది, వసుయే మేనేజర్, ఇది ఫిక్స్. అసలే ఇంట్లో గొడవ అవుతోంది. ఇప్పుడు హారికను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తే ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో. ఒక్క నిమిషం, నేను మీతో మాట్లాడాలి మేడం. దేని గురించి వసు? చెప్తాను మేడం, ప్లీజ్ రండి. సరే. ఏవండి, రండి. ఏంటో చెప్పు వసు, నాతో ఏం చెప్పాలి?
అపాయింట్ చేయండి. నువ్వు అసిస్టెంట్ మేనేజర్గా చేయటం ఏంటి వసు? అది కూడా నీ సామర్థ్యంలో సగం కూడా లేని ఆ అమ్మాయి కింద. వద్దు, నేను అంగీకరించను. మేడం అది ప్లీజ్ మేడం, నా కోసం ఒప్పుకోండి. ఏ తేడా రానివ్వను. అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ఆ కంపెనీ యథావిధిగా నడుస్తుంది. ఆ అమ్మాయి విషయంలో ఎందుకెంత పట్టుబడుతున్నావు? తను డిసప్పాయింట్ అవుతుందనా? ఇంకో రకంగా తనని ఎంకరేజ్ చేద్దాం వసు. లేదు మేడం, తనే మేనేజర్గా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హారిక నచ్చ తమకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యారు. అఖిల్ హారికలు మాత్రమే కాదు మేడం, మా ఫ్యామిలీలో నుంచి ఇంకా ఇద్దరు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒకరు మా మేనత్త సుమంగళి, ఇంకొకరు మా అన్నయ్య భాస్కర్. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిజం చెప్తే మీరేమంటారోనని భయపడ్డాం మేడం. నా దగ్గర మీకెందుకు భయం వసు? మీరేమీ తప్పు చేయడం లేదు కదా, కష్టపడి పనిచేస్తున్నారు. చలపతి గారు పెట్టిన కండిషన్ కూడా మేము నిజం చెప్పకపోవడానికి ఓ కారణమైంది మేడం. ఇప్పుడు చలపతితో చెప్పి ఆ కండిషన్ తీయించేస్తాను. ఒక రిక్వెస్ట్ మేడం, మా రిలేషన్ గురించి ఆఫీస్ స్టాఫ్కి ఎవరికీ తెలియనివ్వకండి. తెలిస్తే అర్థమైంది వసు. మిగతా స్టాఫ్ మరోలా అనుకునే ప్రమాదం ఉంది. అఖిల్ హారికల గురించి ఎవరికీ తెలియకూడదు, అంతే కదా? అఖిల్ హారికల మధ్య ఇంట్లో గొడవలు అవుతున్నాయి మేడం. ఇప్పుడు మీరు హారికను మేనేజర్గా తీసేసి వసు గారిని కంటిన్యూ చేస్తే తను మా గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. అందుకే వసు గారు హారికని మేనేజర్గా కంటిన్యూ చేయమంటున్నారు. నువ్వు చాలా గ్రేట్ వసు. తోడికోడల్ని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నావు. నీకు నేను ఇన్స్పిరేషన్ కాదు, నిన్నే చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నీలో చాలా రేర్ క్వాలిటీస్ ఉన్నాయి. అభి అదృష్టవంతుడు. లేదు మేడం, ఆయన వల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను.